జమ్మూ కాశ్మీర్లో వరదలు బీభత్సం సృష్టించాయి. రాజౌరి, పూంచ్ జిల్లాల్లో మెరుపు వరదలు సంభవించాయి. నదులు పొంగి పొరడంతో పలు ప్రాంతాలను వరద ముంచెత్తింది. నాగాలాండ్లోని ఎడతెరిపిలేని వర్షాలకు కొండచర్యలు విరిగిపడ్డాయి. జమ్మూ కశ్మీర్లో ఆకస్మిక వరదలు బీభత్సం సృష్టించాయి. రాజౌరి, పూంచ్ జిల్లాలను వరదలు అతలాకుతలం చేశాయి. భారీ వర్షాల కారణంగా నదులు, వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఈ వరదల ధాటికి చాలా మంది ప్రాణాలు కోల్పారు. నదులు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో జనావాసాల్లోకి నీరు చేరింది. చాలా చోట్ల నివాస భవనాలు దెబ్బతిన్నాయి. కొన్ని చోట్ల రహదారులు తెగిపోయి వాహనాలు ప్రవాహంలో కొట్టుకుపోయాయి. అధికారులు అప్రమత్తమై సహాయక చర్యలను ముమ్మరం చేశారు. గల్లంతైన వారి కోసం గాలిస్తున్నారు. రాజౌరిలో నదులు పొంగి పొర్లడంతో పలు ప్రాంతాలను వరద ముంచెత్తింది. దారాలి, కాండ్లీ, సుక్తో, జమోలా నదులు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. దారాలి నది రక్షణ కూడా ధ్వంసమైంది. పూంచ్ జిల్లాలో పలుచోట్ల కొండ చర్యలు విరిగిపడ్డాయి. వరదల వల్ల ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులకు భారీ నష్టం వాటిల్లినట్లు అధికారులు తెలిపారు. పరిస్థితిని సీఎం ఒమర్ అబ్దుల్లా పర్యవేక్షించారు. ఢిల్లీ పర్యటనను రద్దు చేసుకున్నారు. నాగాలాండ్లోనూ భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. ఆకస్మిక వరదలు పోటెత్తాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా మోన్ జిల్లాలో కొండ చర్యలు విరిగిపడ్డాయి. ఈ ఘోర ప్రమాదంలో పదుల సంఖ్యలో చనిపారు. పలువురి మృతదేహాలను వెలికితీశారు. శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. వర్షం ఏకధాటిగా కురుస్తుండటంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోందని అధికారులు చెబుతున్నారు. ఈ నెల 23 వరకు జమ్మూ కాశ్మీర్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. నదీ తీర, లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నదులు, వాగుల సమీపానికి వెళ్లొద్దని ఆదేశించారు.